నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యే రాహవే కేతవే నమః. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాధృతిం తమోరిం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం. ప్రతి మాసంలో చెప్పుకునేటువంటి గోచార ఫలితాలు ఈ ఆగస్టు మాసానికి అంటే ఆగస్టు నెలలో 2024 గాను గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అన్నది తెలుసుకోవడం కోసం ముందుగా గోచారంలో ప్రస్తుతం గ్రహస్థితి ఎలా ఉంది, ఏ ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఈ సంగతి కనుక మనం చూసినట్టయితే వృషభ రాశిలో గురువు మరియు కుజుడు ఇద్దరూ కూడా అక్కడే ఉన్నారు. అయితే కుజుడు 27న మిథునంలోకి వెళ్తాడు. ఇక కర్కాటకంలో రవి ఉన్నాడు. ఈ కర్కాటకంలో ఉన్నటువంటి రవి తన స్వస్థానానికి 17వ తారీఖున వెళ్తాడు, అంటే సింహరాశిలోకి వెళ్తాడు. తర్వాత మరి సింహరాశిలో బుధుడు ఉన్నాడు, శుక్రుడు ఉన్నాడు. ఉన్నటువంటి బుధుడు 6వ తారీఖు నుండి వక్రించి వెనక్కి వెళ్ళడం అనేటువంటిది కనిపిస్తుంది. ఇక శుక్రుడు తాను 25వ తారీఖు నుండి కన్యారాశిలోకి ప్రవేశించడం అనేటువంటిది జరుగుతుంది. ఇక కన్యారాశిలో మరి కేతువు ఎప్పటి నుండో ఉంటున్నాడు, 18 మాసాలు అలాగే ఉంటాడు. తర్వాత మరి కుంభరాశిలో వక్రించినటువంటి శని, తర్వాత మీనరాశిలో రాహు. ఇది మనకు గ్రహాలు ఉన్నటువంటి పరిస్థితి. మరి ఇలా గ్రహాలు ఉన్నప్పుడు మరి ఏ ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి? ఎందుకంటే ఒకవైపు ఇప్పటికీ మరి ఈ మాసం నుండి మొదలు పెడితే కనుక 6వ తారీఖు నుండి బుధుడు వక్రించి ఉన్నటువంటి వాడు, అలాగే మరి శని ఇప్పటికే వక్రించి ఉన్నటువంటి పరిస్థితి. కొంతమందికి ఏళ్ళనాటి శని నడుస్తుంటే కొన్ని రాశుల వారికి, మరికొంతమందికి అర్ధాష్టమ శని నడుస్తూ ఉంటే, ఇలాంటి పరిస్థితుల్లో గురు కుజుల కలయిక ఒకవైపు, అలాగే మరి ఇప్పుడు మనకు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడైతే వక్రించినటువంటి బుధుడు ఒకవైపు, శని ఒకవైపు, ఇవన్నీ స్థితులు ఉన్నప్పుడు మరి ఈ మాసంలో ఎలా ఉంటుంది? మరి ఈ మాసం ప్రత్యేకత తీసుకున్నట్టయితే ఇంకా ఇదంతా కూడా శ్రావణ మాసంలోకి వస్తుంది. ఆగస్టు అనగానే మనకు మొదటి వారం దాటిందంటే శ్రావణ మాసం. శ్రావణ మాసంలో అంటే ఏదైనా సరే, ఏ గ్రహరీతులు ఎలా ఉన్నా సరే, ఆ మాసానికి సంబంధించినటువంటి అధిదేవతల్ని మనం తలిచినప్పుడు, కొలిచినప్పుడు ఏవైనా అవకతవకలు ఉన్నా, ఏదైనా చిన్న చిన్న తేడాలు ఉన్నా మనం సరి చేసుకోవడానికి ఎప్పటికప్పుడు దేవుడు మన దేవతా రూపాలు మనకు ఆయా పండగల రూపంలో దర్శనమిస్తూనే ఉంటాయి. మరి అలాంటి పరిస్థితులలో ముఖ్యంగా మరి ఆగస్టు మాసంలో 2024 గాను ఒక్కొక్క రాశి వారికి అంటే 12 రాశుల వారికి ఎలాంటి ఫలితాన్ని మనం పొందుతామన్నది నెమ్మదిగా చూద్దాం. మకర రాశిలోకి శని చూస్తూ ఉన్నాడు కదా, ఎందుకంటే కుంభరాశి నుండి మకర రాశిలోకి వస్తున్నాడు. మరి ఇలా వస్తున్నప్పుడు ఎట్లా ఉంటుంది అంటే, మకర రాశి వారికి ఇది బాగా తెలిసినటువంటిదే. ఏ పని చేద్దాం అనుకున్నా గబగబా వెళ్ళినట్టు కాకుండా పనులన్నీ స్లో అవుతూ ఉంటాయి, నెమ్మదిగా అవుతూ ఉంటాయి. అట్లాగే ఎవరైనా తన యొక్క తోబుట్టువులు ఉంటే వాళ్ళతో చేసేటువంటి వ్యవహారాలు ఏమైనా ఉంటే కనుక, అంటే అక్కతో కానీ, చెల్లితో కానీ, అన్నతో కానీ, తమ్ముడితో కానీ, ఏదైనా మన వ్యాపార సంబంధమైనటువంటి విషయాలు, లేకపోతే ఇంకేదైనా విషయాలు ఉంటే మాత్రం కొద్దిగా పాజిటివ్గానే ఉంటుంది. ఇది ముఖ్యంగా ప్రాపర్టీ రిలేటెడ్ విషయాలు అయితే కదా చక్కగా లాభాలు అయితే ఉంటాయి. మధ్యవర్తులుగా ఈ మకర రాశి వారు ఎవరైనా మధ్యవర్తి వ్యాపారాలు చేస్తూ ఉంటారు కదా, దళారులు అంటారు. ఈ దళారులుగా పనిచేస్తున్నటువంటి వారికి అయితే చక్కటి లాభాలు ఉంటాయి. కాకపోతే ఒకే విషయం చాలా స్పష్టంగా చెప్పొచ్చు, ఇది తమ సంతానం వల్ల లేనిపోని స్ట్రెస్ తీసుకోవాల్సి వస్తుంది. ఒకడు చెడ్డవాడు ఉండొచ్చు, ఒకడు దుర్మార్గుడు ఉండొచ్చు, ఒక అమ్మాయి మనం చెప్పిన మాట అస్సలు వినకపోవచ్చు, లేదంటే ఆ పిల్లలకి అనారోగ్యం ఉండొచ్చు, ఇలా లేదంటే వాళ్ళకి ఏదో ఉద్యోగ సమస్యలు ఉండొచ్చు, లేదు వాళ్ళకి వివాహ సమస్యలు ఉండొచ్చు. మొత్తంగా పిల్లల మూలంగా, సంతానం మూలంగా బాగా స్ట్రెస్ అయితే ఉండేటువంటిది పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంకా ఇక్కడ ఒకటి ఏంటంటే, పూర్వీకులకు సంబంధించినటువంటి సంబంధిత వివాదాలు ఉన్నాయనుకోండి. ఇంతకుముందు ఏదైనా సరే మనకు ఎప్పటి నుండో ఉన్న తాత ముత్తాతల నాటి ఆస్తులు ఉన్నాయి, అవి గొడవల్లో ఉన్నాయంటే కాస్త తగ్గినట్టు అనిపిస్తాయి, మళ్ళీ ప్రారంభమవుతాయి. అంటే దీనివల్ల మనకి పెద్ద బెనిఫిట్ ఉన్నది ఏం లేదు, ఎక్కడ ఉందే అక్కడే ఉంటుంది. కాస్త తగ్గినట్టు అనిపించినా మళ్ళీ ప్రారంభం అవుతాయి. కాబట్టి అంత
తీసుకోక్కర్లేదు. కాకపోతే మనకున్నటువంటి ఇక రెండవ పక్షంలో కూడా దాదాపుగా ఇదే స్థితి కనిపిస్తుంది. దాదాపుగా ఇదే స్థితి అంటే రెండవ పక్షంలో కూడా మకర రాశి వారికి ఆర్థికంగా బాగుంటుంది. కాకపోతే కొద్దిగా సంతానం వల్ల స్ట్రెస్ స్ట్రెయిన్ ఉంటుంది. తన తోబుట్టుల వల్ల చక్కగా పాజిటివ్ రిలేషన్ ఉంటుంది, పాజిటివ్గా లాభాలు వస్తాయి. ఇక వివాహాలు అలాంటి సంబంధాలు ఉంటే మాత్రం కాస్త నిదానమే అవుతాయి, తొందరగా అయ్యేటువంటివి అయితే కాదు. ఏదైనా ఆర్థిక వ్యవస్థ కోసం బ్యాంకులో ఏదైనా అప్పులు తేవడానికి కానీ మనం తీర్చడానికి ప్రయత్నించినా కాస్త ఆలస్యంగా మాత్రమే ఈ పనులు జరుగుతాయి. అన్ని పనులు జరుగుతాయి, పాజిటివ్గానే ఉంటుంది, కానీ గబగబా జరగకుండా నెమ్మదిగా జరుగుతుంది. ఎందుకంటే మకర రాశి అనగానే మనకు తెలుసు, మొదటగా ఏళ్ళనాటి శని ఉంది, రెండవది శని వక్రించి ఈ రాశి వైపు వస్తుంది. ఈ రెండు పరిస్థితుల మూలంగా మనకు ఈ పరిస్థితి అనేది కనిపిస్తుంది. ఇప్పటి వరకు మనం చూసినటువంటి మేషరాశి కానీ మనం మేషం నుండి మీనం వరకు ఒక్కొక్క రాశి గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇలా చెప్పుకున్నప్పుడు ఇక్కడ ఒక చిన్న పరిస్థితి అయితే ఎదురవుతుంది జ్యోతిష్కులకు కానీ వింటున్నటువంటి ప్రేక్షకులకు కానీ. ఏంటంటే అన్నీ కూడా చెప్పినట్టుగానే ఉంటాయి. ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే కొంతమందికి ఒక పెద్ద అనుమానం, చాలామంది మీరు అందరూ చెబుతున్నారు అయినా సరే ఒక్కొక్కరిది వేరుగా ఉంటుంది అన్నది కూడా ఒక మీమాంస అయితే ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే ఒక్కొక్క జ్యోతిష్యులు వాళ్ళ యొక్క విశ్లేషణలో వాళ్ళు కొంతవరకే చేయగలుగుతాం. ఎందుకంటే ఈ 5 నిమిషాలు 8 నిమిషాల వ్యవధిలో చేసేటప్పుడు మనం రాశిలో ఏ గ్రహాలు ఉన్నాయి, రాశి చుట్టూ ఉన్నటువంటి ఫలితాలు ఎలా ఉన్నాయి, ఇలాగా ఎవరికి అనువైనటువంటి రీతిలో వాళ్ళు చెప్పుకుంటూ పోతున్నప్పుడు కొంత వ్యత్యాసం ఒకటి. రెండవది, ఇది ఏమన్నా సరే గ్రహాలు ఇప్పుడు మారుతున్నటువంటి కాలంలో మనం చెప్పుకునేటువంటిది ఒక ఎత్తు అయితే, కొన్నిసార్లు మీకు అస్సలు బాగోదండి అని మనం చెప్పినప్పుడు కూడా హాయిగా బ్రహ్మాండంగా ఉంటారు. అప్పుడు అనుమానం వస్తుంది. ఎందుకు అంటే మనకు గోచార రీత్యా ఏదైతే ఇప్పుడు మనం యోగించదని చెప్పినటువంటిది అక్కడ వాళ్ళకు యోగకారకంగా ఉండొచ్చు, మంచి స్థానంలో ఉండొచ్చు, వాళ్ళకి నడుస్తున్నటువంటి దశ అంతర్దశలు అద్భుతంగా ఉండొచ్చు. ఇలాంటి పరిస్థితులలో కొంత వ్యత్యాసం అయితే ఉంటుంది. అంటే మొత్తంగా చెప్పాలి అంటే గోచారాలు ఫలితాలు మనం చెప్పుకుంటున్నప్పుడు ఇందులో కోటానుకోట్ల మంది, ఇందులో కేవలం 30% మందికి ఎగ్జాక్ట్గా ఇది కరెక్టే ఉంది అని అనిపించవచ్చు. ఇంకోటి మనం డీప్గా అనాలిసిస్ చేయడం అనేటువంటిది ఉండదు. ఇది అందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ రాశి వాళ్ళు ఈ జన్మ అంటే మనము ఈ రాశిని బట్టి కానీ జన్మ కుండలిలో ఉన్నటువంటి స్థితికి దీనికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని చెప్తూ వెళ్తున్నాం. కాబట్టి రాశి అనగానే ఇక్కడ ముందుగా మనకేంటి, ఇక్కడంతా కూడా చంద్రుని బట్టి మారేటువంటి స్థితిని గురించి మనం చెప్పుకుంటున్నాం. అక్కడ మాత్రం అలా కాదు కదా. అందుకని ఈ వ్యత్యాసం అనేది ఉంటుంది. చాలా క్లియర్గా కావాలి అనుకునే వాళ్ళు ఎవరైనా సరే మీకు నచ్చినా లేకపోతే మీకు తెలిసినా దగ్గరలో ఉన్నటువంటి జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళి స్వయంగా మీ జన్మకుండలిని చూపెట్టుకొని, అందులో కూడా ఇంకొక విషయం, ఒక్కసారి జన్మకుండలిలో మాది ఇదండి అనుకొని ఒకసారి వెళ్ళి మా మొత్తం జీవితం మొత్తము అద్దం ముందు కూర్చొని పెడితే అద్దంలో కనబడినట్టుగా కనబడుతుందంటే ఇది ఉట్టి మాట. ఎందుకు అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే ఉద్యోగంలో ఒక రకమైన ప్రాబ్లం ఉండొచ్చు, అంటే ఉద్యోగానికి కారకత్వాలు కల్పించేటువంటి గ్రహాల వల్ల కానీ ఏ భావాలు అందుకు చూపెడుతున్నాయి అన్నది ఒక తేడా. అలాగే ఉద్యోగం కానీ, వివాహం కానీ, సంతానం కానీ, ఇలా అనేక విషయాల్లో ఏ ఏరియాలో మనకు అంటే నాకు సంతానంలో కొద్దిగా ప్రాబ్లం ఉంది, లేకపోతే నాకు ఉద్యోగరీత్యా ఈ ప్రాబ్లం ఉంది, లేకపోతే నాకు ఫైనాన్షియల్గా ఈ ప్రాబ్లం ఉంది, అన్నీ ఉన్నాయి కానీ బంధువులతో ఈ ఇబ్బంది ఉంది, ఇలాంటివి ఏవి ఉంటాయో వాటిని ప్రత్యేకించి చెప్పడం కోసం, తెలుసుకోవడం కోసం మీరు చేయవలసిన పని ఎవరైనా సరే మీ జన్మజాతకాన్ని చూపెట్టుకోవాలి. జన్మజాతకం చూపెట్టుకోవాలి అంటే తప్పనిసరిగా పుట్టినటువంటి అంటే డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ఈ 3 తప్పనిసరిగా ఉండాలి. ఈ మూడింటిని ఉపయోగించుకొని మీ తెలిసినటువంటి జ్యోతిష్యులు, మీకు నమ్మకస్తులైనటువంటి వాళ్ళు లేదా మీకు దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు, మీకు వీలుగా ఉన్నటువంటి చోట మీరు చెప్పించుకుంటే ఏది కావాలో అది మీకు పూర్తిగా వివరంగా దొరుకుతుంది. ఆ దృష్టిగా వెళ్ళండి. ఇంకా ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నటువంటి వాటిలో ముఖ్యంగా ఇప్పుడు ఇదంతా కూడా శ్రావణ మాసం కాబట్టి ఏదైనా కొంచెం అటు ఇటుగా ఉన్నటువంటి దోషాలను సవరించుకోవడం కోసం మనం చేసుకునే రెమెడీస్ ఏమి చేసుకున్నప్పటికీ కూడా ముఖ్యంగా ఈ మాసం అంతా కూడా లక్ష్మీదేవి ఆరాధనతో నిండేటువంటిది, ప్రకృతి తత్వం అంతా కూడా ఆత్మమయంగా ఉండేటువంటి అమ్మ రూపంగా ఉండేటువంటి స్థితి. కాబట్టి అందరూ కూడా ఈ వచ్చేటువంటి శుక్రవారాలన్నింటిలో కూడా లక్ష్మీదేవి ప్రార్థన చేయండి. లక్ష్మితో పాటు ఆ విష్ణుమూర్తిని నమ్ముకొని ఆయన యొక్క విష్ణు సహస్రాలు వినడం కానీ, విష్ణుదేవుడి ఆలయానికి వెళ్ళడం కానీ చేసినట్టయితే ఏదైనా మనకు కష్టంగా అనిపించేటువంటి గ్రహస్థితి ఆ కష్టాన్ని తెలియకుండా ముందుకు తీసుకువెళ్తుంది.
కాబట్టి అందరం సుఖంగా ఉండాలి, అందులో మనం ఉండాలని నమస్కరిస్తూ ధన్యవాదాలు.